కడప జిల్లా గాలివీడులో వైసీపీ స్థానిక నాయకుల దాడికి గురయ్యాడని చెప్తున్నటువంటి ఎంపీడీఓ జవహర్ బాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ఘటన తెలియగానే అంటే వైసీపీ వాళ్ళు ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధికారుల మీద దాడులు చేసి అంతా తాము చెప్పినట్టు జరగాలనుకుంటున్నారా అని ఒక కలకలం మీడియాలో, కనీసం కొన్ని మీడియాల్లో వచ్చింది. ఆ వైసీపీ నాయకుడు ఎప్పుడూ అక్కడికి వచ్చి పెత్తనం చేస్తుండేవాడని, ఇప్పుడు కూడా సమావేశ మందిరమో అదేదో అక్కడ దాని తాళాలు ఇస్తే అక్కడ కూర్చొని వాళ్ళు కాలక్షేపం చేయడానికి లేకపోతే ఇంకేదైనా మద్యపానం ఇట్లాంటి వాటికి వాడుతుండేవాళ్ళు. దానికోసం ఆయన ప్రయత్నిస్తే, అడిగితే ఒత్తిడి చేస్తే ఎంపీడీఓ ఇవ్వలేదు, అందుకని అతన్ని కొట్టారన్నది ఇక్కడ ఆరోపణ. నిజంగా ఇదైతే తీవ్రమైనటువంటి ఆరోపణే. దాని మీద పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు దాని మీద కొంతమందిని అరెస్ట్ చేశారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి అతన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం, వైసీపీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నారు, ఇట్లాంటివి కుదరవు, ఇట్లాంటివి అనుమతించనని గట్టిగా చెప్పడం, ఇవన్నీ కూడా చేశారు. సరే, పూర్తి వివరాలు విచారణలో దర్యాప్తులో వస్తాయి. రెండోది పోలీసులు కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు తీవ్రంగా తీసుకుంటారు కాబట్టి ఇదంతా జరుగుతుంది. కడపలో పులివెందుల్లో ఇటీవలనే జగన్మోహన్ రెడ్డి మకాం పెట్టడం, అక్కడ ఆయన కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జీ, వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడికి తొక్కిడికి పాల్పడడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే మొత్తం మీద కడపకి అంతకుముందు మేయర్కు శాసనసభ్యురాలు మాధవిరెడ్డికి మధ్యలో అదొక ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంటే మొత్తం మీద కడప కేంద్రంగా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది మటుకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి లేదో శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే కీలక నాయకుడు, ఆయన వెంటనే విరుచుకుపడ్డారు. అసలు అక్కడ ఏమీ లేదు, నిజానికి మా వాడు అతని మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు, పెప్పర్ స్ప్రే కొట్టారు, ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ఇదొకటే. రెండోది ఆ బాధకు గురైన రైతు అతన్ని పరామర్శించారు. ఇలాంటి ఎదురు ప్రశ్నలు తెలుగుదేశాన్ని సంతృప్తి పరచడానికే మీరు ఒక ఆరోపణ కూడా చేశారు. ఇవన్నీ రాజకీయంగా ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. కానీ మరి ఆయన చెప్పినట్టు వైసీపీ వాళ్ళే బాధ్యత, ఆ విషయం వాళ్ళు కూడా చెప్పి ఉండాలి. అసలు కింది స్థాయిలో ఉద్యోగులు, పోలీసులు, ఆఖరికి ఐఏఎస్లు ఐపీఎస్ల వరకు వీళ్ళని ఎందుకు కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన పార్టీలు ఎందుకు అక్కడ వాళ్ళని ఎందుకు దీనికి గురి చేస్తున్నాయి అన్నది ఒక పెద్ద ప్రశ్న. అక్కడ మదనపల్లి దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకు ఫైళ్ళ కోసం కార్యాలయం దగ్ధం చేశారన్న దగ్గర నుంచి కూడా ప్రతి సందర్భంలో ఉద్యోగులు, అధికారులు రంగంలోకి, వాళ్ళేమో నోట్లో నాలుగులాగా ఉండాలి, వాళ్ళు ఎటు చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది. ప్రభుత్వము లేదా పాలకపక్షాలు జరిగాయని గట్టిగా భావిస్తే, ఆధారాలు ఉంటే దాని మీద కేసు పెట్టి పోలీసుల ద్వారా చర్య తీసుకోవచ్చు. ఈ లోపల దాని పెరగడంతో ప్రత్యారోపణలు వస్తాయి, భయపెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా ప్రశ్నలు వేస్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవే ప్రశ్నలు ఉంటాయి కదా. ప్రతిపక్షంలోకి వచ్చే వరకు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి అత్యాచారాలు లేదా దళితుల మీద దాడులు అలాంటి వాళ్ళు ఎవరిని పరామర్శించలేదు కదా ఆయన. అలాగే డాక్టర్ సుధాకర్ ఘటన లాంటివి ఇలాంటివి. అందుకనే ఇక్కడ వైసీపీ జవాబు చెప్పడంతో పాటు గతంలో జరిగిన వాటిని కొంచెం వెనక్కు తిరిగి చూసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. ఇప్పుడున్న పాలకపక్షం ఘటన పూర్వపరాల్లోకి వెళ్ళి తగు విధమైన చర్యలు ఏది ఎంతవరకు, అధికార పరంగా ఎంత, రాజకీయంగా ఎంత, ఈ రెండు కలగపలకమైపోయాయి అనుకోండి, ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి, ఉద్రిక్తత పెరుగుతుంది. ముందు ఉద్రిక్తత పెరిగిన తర్వాత ప్రజలు, బాధితులు కూడా ముందుకు వచ్చి చెప్పడానికి వెనుకాడే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత దాని పర్యవసానాలు కూడా వాళ్ళు భరించాలి, ఉద్యోగులు, అధికారులు కూడా. కాబట్టి ఇక్కడ ఈ ఘటనలో ఖచ్చితంగా ఏం జరిగిందన్నది పోలీసులు బయట పెట్టడం, పోలీసులు త్వరగా చర్య ప్రారంభించి కోర్టుకు నివేదించటం అవసరమైనవి. అది తప్పకుండా జరగాలి. అధికార యంత్రాంగము, ఉద్యోగ వర్గము,
వీళ్ళ మీద పదే పదే వాళ్ళను కేంద్ర బిందువుగా పెట్టి రాజకీయ వివాదాలు నడుపుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. తిరిగి అధికారం ఉంది కూటమికి, దాన్ని పదే పదే ఏమీ చెప్పాల్సిన అవసరం ఏముండదు. అది ఉంది కదా. ఓడిపోయిన వైసీపీ కూడా తన హయాంలో ఏం చేశాననేది కూడా చూడాలి కదా, వచ్చిన వాళ్ళకి చెప్పడంతో పాటు. అందుకని ఇది ఒక చాలా ఏమనాలి, ఒక విధమైన మిశ్రమ పరిస్థితిలో ఉన్నాం మనం. క్రాస్ రోడ్స్ లాగా అటు వాళ్ళు దిగిపోయి వీళ్ళు వచ్చి ఈ జంక్షన్లో చాలా జరిగేటే కనిపిస్తున్నాయి. దానికి తగినట్టు అధికారులు, స్థానిక ఉద్యోగులు లేదా పోలీసులు కూడా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా వ్యవహరించాలి అనే వాళ్ళ లెక్కలకు ఉంటాయి కదా. కాబట్టి ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది, ఇంకా కేసులు, దాడులు, ఈ పరస్పరం దూషణలు వీటితోనే సరిపోతుందా అనే ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఎవరు తమ ఆధిపత్యాన్ని, ఆధిక్యత నిరూపించడం, స్థాపించుకోవటం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించడం కంటే పద్ధతులు, నిబంధనలు, ప్రజా ప్రయోజనాలు, ప్రజాస్వామ్య రీతులు వీటి ప్రకారం నడవటం చాలా ముఖ్యం.